ఎవరికైనా తనపై అభిప్రాయ భేదాలు ఉన్నా తానే తప్పుకుంటానని చెప్పారు. వ్యక్తిగత అహంకారం కోసం రాజకీయాలు చేయడం లేదని, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. బీజేపీలో వ్యక్తిగత అజెండాలకు స్థానం లేదని, అందరూ కలిసే పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై స్పందిస్తూ అపార్థాలు సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ లక్ష్యం కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను బయటపెట్టి ప్రజలకు నిజాలు చేరవేయడమేనని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడేలా పనిచేస్తామని, నాయకుల్లో ఐక్యత దృఢంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. ఇప్పుడు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారన్నది. ఇన్ని రోజులు గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే చెప్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి, కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిలుస్తారు. అంతా కూడా ఇలా కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ కానీ ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతుల్లో ఫస్ట్ చేయరాదు. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించింది కదా. ఇప్పుడు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారన్నది. ఇన్ని రోజులు గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే